वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननवन्दितं अनेकदन्तं जयगदन्तमुपास्महे जयगदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः।
వాడు భోజనం కూడా చేయలేదురా. నువ్వు వాడిపైన పడతావేంటి? నిన్నే మాట్లాడా చెత్తగా అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు అంటే అందరిని పలకరిస్తున్నావా? నాకంటే తిట్లంటే అనిపించింది. సుమారు స్టేజ్ ఎక్కాను కదా, ఎందుకు సుమారు స్టేజ్ ఎక్కాం కదా. మీరు ఎవరు నమస్కరిస్తున్నారు?
అమ్మ మొగుడు చంపేస్తాను వాళ్ళమ్మ మొగుడు నువ్వు నడుస్తున్నావు మీ అమ్మ మొగుడు మొగుడంటే మా నాన్న మొగుడు వరుస చాలా బాగుంది నాన్న మొగుడంటే తాతయ్య నాన్న తాత నమస్కారం పెట్టావా మా తాతయ్య అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ చాలా అభిమానం మా తాతయ్య అనేవాడు మనవడా మనవడా నా ముద్దు మనవడా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మొదలెడితే మొహం చూడు ఎలా ఉందో దాన్ని మొదలెడితే సిగరెట్ అన్నారు మొదలు పెడితే నాకు ముందు ఎట్టుకోరా అన్నా నమస్కారం అంటే నువ్వు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ముందుగా నమస్కారం పెట్టు అన్నా సంస్కారం ఉంటుంది కాబట్టి మా తాతని నమస్కారం పెట్టు మీ తాత నీకు ఎంత ఇష్టమైన ఎంత ప్రేమైన ఆ నమస్కారం మీద మీ ఇంటికి పెట్టుకో మా తాతగారి మీద ముమ్మారు పుట్టాడా ముక్కులు పుట్టాడా మీ తాతకి ఎంత ఉంటే మా తాతకి ఎంత ఉంది ఓతకర్ర ఓతకర్ర సింపుల్ గా మాట్లాడింది అది మామూలు కర్ర కాదు ముదర కర్ర ఇది గుంపుల కర్ర ఎత్తి కొట్టి పగిలిపోతురా ఎవరు పగిలిపోయి చూద్దాం గానీ ఏమైతే తాత నమస్కారం భర్త మాత్రం నమస్కారం పెట్టారు మీరైతే భర్త మాత్రం ఇతగారు ఎవరు అడగాలి ఇతగారు మా అన్నయ్య మీ అన్నయ్య ఎవరిని ప్రార్థించారు మా అన్నయ్య విఘ్నేశ్వరుని వాడెవరు వినాయక స్వామి రా వినాయక స్వామి ఓహో ఇల్లు ఈ స్వామి తొండం స్వామి అంటే వినాయకుడి ముందు తొండ ఉంటుంది కాబట్టి మరి హనుమంతుడికి ఎనక తోక ఉంటది తోకదేవుడు తొండ ఉంటే తొండదేవుడు తోకుంటే తోకదేవుడు రెండు లేకపోతే బోడి స్వామి దేవుడు బాగా చెప్పావు గానీ మా అన్నయ్య అయితే ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థించాడు నేను ఆ తర్వాత మన భర్త మాత నమస్కారం పెట్టారు ఈ భర్త మాత ఎలా ఉంటుందో హుషారుగా చెప్పమ్మా ఏంటి ఏ భర్త మాత నీకు తెలీదా అవునా అయితే చెప్తాను తెలుసు భర్త మాత అంటే మన పుట్టి పెట్టినటువంటి ఈ భారతదేశాన్ని శ్రీమూర్తిగా పోల్చుకొని ముందుగా మన భర్త మాత నమస్కారం ఎన్టీ రామారావుతో ఎన్ని రోజులు వెళ్ళి పనికి మన యాదవ దున్నపోతుల పెరిగి ఆవిడ ఎన్టీఆర్ తెలడమే షూటింగ్ ఆయనతో వెళ్ళకపోతే దేశభక్తి ఎలా వచ్చింది ఆ మహానుభావుడు మేజర్ చంద్ర చిత్రంలో ఏమన్నారు స్టార్ట్ చేసుకుని పుణ్య భూమి నమో నమామి పుణ్య భూమి నమో నువ్వు లాగావా నువ్వు పీకావా నువ్వు సీకావా ఏంటమ్మా డెవలకు నవలికు దాన్ని డెవలకు అనరు డైలాగు అంటారు పిచ్చి బేపి నువ్వు లాగావా నువ్వు పీకావా నువ్వు సీకావా ఇప్పుడే అలా అనకూడదని మళ్ళీ దొన్నపోతా జై కరోనా జై కరోనా అవురా ఓ మాట చెప్పు ఏంటి కరోనా వెళ్ళిపోయి 4 సంవత్సరాలు పోయింది అయింది కదా అయింది ఇంకా కరోనా తలుచుకోవడం మానవా నేనేం చేశాను ఆ కరోనా రావడం వల్ల చిన్నలు పెద్దవారు తేడా లేకుండా చాలా మంది ప్రాణాలు పోయాయి చాలా మంది ప్రజలు రోడ్డును పడ్డారు కదా అవును ఆ కరోనా తగ్గడం వల్లే ఈ రోజు ఈ కింతల గ్రామంలో చిన్నదేవరపేట వీధిలో మన పెద్దలందరూ కూడా మనకు అవకాశం ఇచ్చారు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా అవకాశం కల్పించారు ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు ఆడపడుచులు వచ్చారు ముఖ్యంగా యూత్ గొడవలు అక్కడ వచ్చారు ఎంతమంది మధ్య చిన్న డౌట్ పెద్దవారి గురించి చెప్పారు ఆడపడుచుల గురించి చెప్పారు యూత్ గొడవల గురించి చెప్పారు నీకు చిన్నపిల్లలకి అడిగినారా బాగున్నావని అలా అంటున్నావా సరే ఇంతమంది వచ్చారు కదా ఎంతమంది మధ్యలో తుమ్ముతావేంటి నేను తుమ్మాననుకో నీకేమైంది ఏంటి నేను తుమ్మాననుకో నీకేమైంది ఏంటి మళ్ళీ కరోనా వచ్చిందా కరోనా వచ్చింది రాను వ్యాక్సిన్ వేస్తావా సింగిల్ డోస్ డబుల్ డోస్ ఒక దున్నపోతా నీకు ఛాన్స్ లేదు ఏమి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడో 2 డోసులు అంటే డబుల్ డోస్ వేసుకోవా డబుల్ డోస్ వేసుకున్నాను మధ్య కొత్తగా ఒకటి వచ్చింది ఏంటది బూస్టర్ డోస్ అయినా మాట చెప్పు ఏంటి వ్యాక్సిన్ ఆర్ఎంపీ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అంటే ఎంత బాగా వ్యాక్సిన్ వేస్తే అంత బాగా కరోనా తగ్గుతుందని ఆ విషయం అందరికీ తెలుసు వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు నోట్లు వేస్తారు సుక్కలు వేసుకోరా దరిద్రం ముదిరిపోద్ది చెత్త ఏదో మరి ఎక్కడ వ్యాక్సిన్ అనేది ఎక్కడ పెడితే అడిగి మరి ఎక్కడ వేస్తారు వ్యాక్సిన్ అనేది దండకేస్తారు మా ఓడి యాక్షన్ చూపిస్తాను చూడరా
వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ అనుకున్నది శేషాలమ్మ తల్లి శేషాలమ్మ తల్లి శేషాలమ్మ తల్లి అది ఒక దేవతే. ఒక మాట విను, ఏంటి వ్యాక్సిన్ అనేది అవును దండకేస్తారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ మధ్యనే కొత్తగా ఒకటి వచ్చింది, ముక్కులో వేస్తారు. నో స్ట్రాప్స్ అంటారు. వేరే సుక్కలు కావాలా? నేను అడిగానా? తేడా మాట్లాడవా? పళ్ళు రాలిపోతాయి. ఓకే, వెనక్కి జాగ్రత్త. వెనక్కి పెద్ద దోనపోతున్నా. నీకు కాదు నన్ను అడిగిరా, నీకు కాదు లేడికి. మరి ఇంకెవరు లేరు రా? అంటాను రా, నీకు అంటానా? నువ్వంటే నా ప్రాణం రా. నేనంటే నా ప్రాణం. ఈ మాట ముందు చెప్తే కింతల గ్రామంలో నువ్వంటే ఎవరు? నువ్వంటే ఎవరు? నువ్వంటే నా మీదకాయ. నేనంటే నీ మీదకాయ. బాగా చెప్పు. నాకెందుకాయ? కిందకాయ అంటే తప్పుగా ఇవ్వలేదు. ఓ మాట మీదకాయ అంటే తలకాయ. శబాష్, బాగా చెప్పావు. ఈ కాయ గుండెకాయ. ఈ కాయ అనుకున్నావా? గుండెకాయ ఇదే ఇక్కడ ఎవరికి కూడా ఎడం పక్కే ఉంటది. వీడికి మాత్రం ముందు పక్క ఉంది. వీడికి నేను జంతువు. ఈ మధ్య నీకు బాగోలేదు, గుండాపురం చేస్తే కోతి గుండేసినారు అన్నారు. ఇంకా బాబులో పరిచయాలప్పుడు నాకు అడగలేపడురా, ఒక గేదె గుండె ఇచ్చింది నీకు. నీకు కరెక్ట్ సరిపోయినది. గేదె గుండె జాగ్రత్త దాచి మర్చి నీకు అవసరం పనికి. ఓకే, వెనక్కి వెళ్ళు. అమ్మాయి గారు ఇంటి ఒక మాట డౌట్, మరేం కాదు. మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఎలా డైలాగ్ చెప్పారు? నోట్ చెప్తారు. చూడు చెప్తున్నా, ఈసారికి అయిపోయింది. ఇంకొకసారి అలా వచ్చింది అనుకో, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఎలాగొచ్చింది. శ్రీకాకుళం అండర్గా ఉండేది అది. చెత్త ఎదవా ఎలాగొచ్చింది చెయ్యి, ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలాగొచ్చింది ఎలిగిరిగిపోద్ది. అమ్మాయి గారు డైలాగ్ హుషారుగా చెప్పండి. స్టార్ట్ చేస్తున్నా. తెల్ల కుక్క, నల్ల కుక్క, నల్ల కుక్క అన్నా కర్రీ కుక్క అన్నా ఒకటే. అవునరా? అక్క తీసిన 12 వైట్ బేపే పుట్టి బేకర్ దిష్టి బొమ్మలా ఉన్నారా? కుప్ప కట్టి నవ్వుతున్నారు. ఒరా పొట్టోడా చాలా ఎక్కువ చేస్తా. పొట్టోడో ఇరిగిపోతాం అక్కలు. అమ్మాయి గారు మళ్ళీ డైలాగ్ చెప్తున్నాను, కరెక్ట్ వినాలి. తెల్ల కుక్క, నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు వచ్చావా, ఇలా చెప్పారా? అంటే ఆయన వేసేది వరి పంట. ఆయన వేసేది వరి పంట, మరి నువ్వేసేది చెరుకు పంట. ఏం పంట? చెరుకు పంట. చెరుకు నా చెరుకు తింటావా? తినా ఒరే నాకు వద్దురా. నా చెరుకు తింటే ఒకటి ఆఫర్. నీ చెరుకు తింటే ఒకటి ఆఫర్. ఏంటది? తిప్పి రాదు చూసే. ఆయన నాకు వద్దు, మా అన్నకి ఇచ్చి. చెరుకు నీకు మాట చెప్పాలి. ఏంటి? ఈ కిందల మీదగానే అవును వెళ్ళి రాజాంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాల్లో ప్రోగ్రెస్ చేస్తావు. ఈ వెళ్ళిన దారిలో చెరుకు తోటలే ఇన్ని గ్రామాలకు వెళ్ళాను చూశాను. కానీ ఈ పిప్పి రాకుండా చూసిన చెరుకు మాత్రం కనిపిస్తుంది. ఇది మామూలు చెరుకు కాదు, ఎర్ర చెరుకు. ఎర్ర చెరుకు ఎంత ఉంటది? ఎంత పొడవు? అంత పొడవు ఏంటి? చెరుకు బాగా పొడవు. అది ఎర్ర చెరుకు అంటే అది ఎర్ర చెరుకు. అదే చెరుకు కావాలా? ఓకే, నాకు వద్దు. గో బ్యాక్. అమ్మాయి గారు చిన్న మాట రండి. మరి ఇంకేమీ కాదు. మన కింతల గ్రామంలో చాలా మంది పెద్దవారు వచ్చారు. ఆడపడుచులు కూడా వచ్చారు. ముఖ్యంగా యూత్ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ యూత్ ఎక్కడున్నారు అంటే అప్పుడు యూత్ లో. ఒరే ఒక మాట చెప్తా విను. అవును, ఈ రోజుల్లో బుర్రకథలు అంటే ట్రెండ్ మారిందిరా. మళ్ళీ ఇంత సైలెంట్ గా చూస్తే మేము మాత్రం ఏం చేయగలం? కింతల గ్రామంలో ఇలాగే సైలెంట్ గా ఉంటాం. మరి ఇంతలానా? కింతల గ్రామంలో ఇలాగే ఉంటాం మేము. కష్టంగా ఉందిరా నాకు చేయడానికి. కష్టంగా ఉందా? పని చెయ్యు. 10 కుర్రోళ్ళు లేరంటారు. రేపటి నుంచి మీ ఊరు నుంచి 10 మంది కుర్రోళ్ళని ఎంచుకోండి, పెంచుకోండి, ఎక్కించుకోండి. పెంచుకోవడం ఏంటి, ఎక్కించుకోవడం ఏంటి? ఒరే ఇలారా, నీకు అసలు పాయింట్ ను క్యాచ్ చేయట్లేదు. నేను ఇక్కడ కుర్రవాళ్ళు లేరని చెప్పట్లేదు, ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. కానీ మీరు అలా మనం చూడకుండా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి. ఏంటి అల్లా మా ఓడే 4 తీడతాండి అక్కడ. నన్ను చూసా ఎందుకలా చేస్తారు? ఫుడ్ తినలేదా? ఫుడ్ తినలేదు. ఎందుకు తింటా? దేవుడు భక్తుడు, అతను భక్తుడు, నేను భక్తుడు. నువ్వు భక్తుడువా? తిన్నా నువ్వా? ఎందుకు తినరా? ఏం కూడా ముట్టుకోను. ఎవరు ఏళ్ళతోనే ముట్టుకుంటారులే. నువ్వు ఎందుకు తినని అడుగుతున్నా. దేవుడు భక్తున్నా. ఓకే, ఈ రోజు బుధవారం నువ్వు ఎందుకు తిన్నావు? బుధవారం ఎందుకు తిన్నంటే నేను అయ్యప్ప మాల వేశాను కాబట్టి బుధవారం చికెన్ తిన్నా. మరి లక్షవారం సాయిరాం భక్తుడు. తర్వాత శుక్రవారం సంతోషపాత భక్తుడు. ఆ తర్వాత శనివారం అంటే నా పేరు రమణ. నా దేవుడు ఎవరు? నీ దేవుడు ఏడుకొండవాడా. అతని పేరు పెట్టుకున్నాను కాబట్టి శనివారం చికెన్ తిన్నా. ఆదివారం ఆడవాళ్ళ రోజు కాబట్టి చికెన్ మానేశాను. సెంటిమెంట్ తో కొట్టేవరా? రాయి దొరక్క
నేను అనేది అలా కాదు, ఆడవారి కోసం అంటే చెప్తున్నా. అంటే ఆదివారం ఆడవారు మానేశారు, ఆ తర్వాత సోమవారం శివుడు భక్తుడు, మరి మంగళవారం ఆంజనేయ స్వామి భక్తుడు. ఎప్పుడో ఒక మీద అప్పుడు తింటారు, అప్పుడు తింటావా? నిజంగా మహాభక్తుడు గల నేను చూసి నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. ఎప్పుడో ఓకే నాలాంటి భక్తుడు అతను కూడా నీలాంటి భక్తుడే. పక్కన పెడితే ఒక మాట చెప్తాను, ఇలా సైలెంట్ గా కాకుండా కొంచెం హుషారుగా అంటే వైలెంట్ గా కావాలి, క్లాప్స్ కొట్టాలి. అంటే సైలెంట్ గా కావాలంటే వైలెంట్ కావాలి, ఏదో ఒకలే. ఓకే వైలెంట్ అని నేనే చెప్పేస్తాను. ఓకే ఓకే అన్నయ్య, నువ్వు మాత్రం కొంచెం హుషారుగా ఉన్నావా నీకు వీళ్ళందరిలో నాకు అనిపిస్తుంది. ఓకే నేత శైలు నేత అందముడు నువ్వు మాట్లాడి చాలా తప్పు అన్నీ చెప్తున్నారా? వచ్చారు. చిన్న మాట, మా కుర్రవారితో నేను క్లాప్స్ కొట్టిస్తాను. ఓకే హుషారుగా ఓకే. కమాన్ బాయ్స్ నా కోసం ప్లీజ్ రిక్వెస్ట్ గట్టిగా క్లాప్స్. ఎప్పుడు రేపు కొడతావా? చూసి 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 అలా కొడతారా ఏంటండి మరి? అసలు సిగ్గు అనిపించట్లేదా మీకు? కొట్టమని చెప్పారు కదా ఇతనికే కొట్టేలా అన్ని చూస్తే అదైనా చేతులు అలా చల్లేస్తుందా? కప్పేది వెళ్ళి అంటే దప్పుడు కప్పేస్తా తీసుకురాలేదు, తీసుకొని రాలేదు. ఓకే రేపు నుంచి 2 ముంజలు తెచ్చుకో. ఎవరు కొట్టారు? ఇక్కడ ఎవరు కొట్టలా, అలా చిన్న బాబు మాత్రం కొట్టాడు. ఆ అబ్బాయి చనిపోయాడా? వాడు చనిపోయాడా? వాడు పిచ్చి దగ్గర ఈ సంవత్సరం చనిపోయాడు. వచ్చేసరి అక్కడ పొలం దున్నేస్తాడు. ఎకరం పొలం దున్నేయిందా? ఈ సంవత్సరం అరగడం దున్నాడట. వచ్చేసరి అరగడం కలిపి పిల్లలు వాడు పక్కన పెట్టి పెద్దలు విసిరికి వస్తే వీళ్ళు సూపర్ రా అంటే ఈ సైడ్ ఉన్నవాళ్ళు విరగదీస్తారు. కానీ వాళ్ళకి లేనట్టు లేదు, ఏట్లేదు క్లాప్స్ కొట్టి హుషారు లేదు, హుషారు లేదు అంటున్నావు. అంటే మళ్ళీ వాళ్ళతో హుషారుగా క్లాప్స్ కొట్టించాలి, హుషారుగా కొట్టించేస్తున్నావు. బాయ్స్ నా కోసం ప్లీజ్ కృష్ణ. నా పరువు తీశారు మీరు ఉంటే కత్తి. ఓకే ఓకే అబ్బాయి గారు మా కుర్రవద్దని క్లాస్ కొట్టించావు. మీ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు, మీ ఆడపిల్లలతో నువ్వు హుషారుగా క్లాప్ ద క్లాప్. ఒరే నేను పోటీకి వస్తున్నావా? అవసరం వస్తే ప్రాణం తీసేస్తాను, పర్వాలేదు కొట్టిస్తాను. ఓకే అమ్మ ఆడవారందరూ విన్నారు కదా, వీడికి నాకు పోటీ వచ్చింది. ఈ ఊళ్ళో మాత్రం ఎక్కడ సంగతి నాకు తెలియదు, ఈ ఊర్లో మాత్రం మీరే గొప్ప నిరూపిస్తారు. మీరు చేయాల్సిందంతా ఒకటే, నేను చెప్పేటప్పుడు గట్టిగా క్లాప్. అన్నయ్య మాట తెలీదు ఏంటి? వాళ్ళు కొట్టరని హుషారు కొట్టించు. అమ్మలారా అక్కలారా, అమ్మలారా అక్కలారా ఒక ముద్దేసి అమ్మలారా అక్కడ చూడండి పాపలారా. అమ్మ దయచేసి ఆడవాళ్ళని గట్టి కోసం క్లాప్స్ కొట్టండి. ఎంత చెరువు కొట్టినట్టు ఉంది అంటే వీళ్ళు పిడకలు సొలుస్తారు కదా. ఇది మనల్ని ఎన్నిసార్లు చేసి మగవారు ఎవరు కొట్టలేదు, మీరు ఆడవారు వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నారు. ఇంకొకే ఒక్కసారి గట్టిగా అందరు కూడా అల్లమా ఏరకైతే చూసినా నోట్లు కొట్టేస్తుంది. ఆ ఏరకైతే పట్టి పకాంచి క్లాస్ కొట్టేస్తాను. మగవారి కన్నా చాలా గొప్ప ఆడపడుచు చాలా గొప్పగా ఉన్నారు. మా కుర్రవాళ్ళు కొంచెం తక్కువ కూడా నాకు అర్థమైపోయింది. కుర్రవాళ్ళు తక్కువగా లేరు, కొట్టడంలో తక్కువగా ఉన్నారు. ఓకే ఓకే చిన్న మాట, మా కుర్రవాళ్ళందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. ఏమడిగారు? బ్రదరు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నావు మంచు పడిపోతుంది, మంచు పడుతుంది. ఇద్దరిదే చూపిస్తాను ఆట పాట మనిద్దరిదే. అలా పిల్లకి లేప అలా పిల్ల ఎవరు? మా చెల్లి. నువ్వు ఇప్పుడు అమ్మాయి చెల్లి అయితే నేను అమ్మాయికి అక్క అవుతాను. నువ్వు అక్క, అమ్మాయి చెల్లె నీకండి. నీకు నేను ఒరే నువ్వు కూడా అన్నయ్యరా, నువ్వు నాకేమవుతావు? ఒరే దున్నపోతా, నువ్వు నాకు అన్నయ్య అయితే నేను నీకు చెల్లి అవుతాను. చెల్లి 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 లైట్ అయిపోయింది. బొరకదలా చెప్తారా? సేకట బొరకద బాగుంటది. రాత్రికి వచ్చింది నువ్వు తినవో తిన్నాడు పాపు. నాకు వరుసలు తెలియదు. నీకు ఏ వరుస కావాలా? నీకు ఏ వరుస కావాలి? ఏమవుతాడు? సొంత మా పెద్దమ్మ కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మా బామ్మర్దే. పెద్దమ్మ కొడుకు వాడేమవుతాడు? ఇంకా దగ్గర ఏమవుతాడు? సొంత మా పిన్ని కొడుకు. పిన్ని కొడుకు, పిన్ని కొడుకు, పిన్ని కొడుకే మా బామ్మర్దే. మాట్లాడు, మాట్లాడు.
చిన్న మాట నీకు ఏ వరుస కావాలా ఇంకే వరుస కావాలి ఒక మాట ఏంటి ఈడు వరుస చెప్పు వాడు వరుస చెప్పు చెప్పాను వాళ్ళ అమ్మాయి ఏంటో ఇంకా దగ్గరదే ఏంటి అమ్మాయి దగ్గరదే ఇంకా దగ్గరదే ఏమవుతుంది అంత మా పిండి కూతురు ఒక మాట విను మా పిండి కూతురా పిండి కూతురా మా మరదలే మరదలే దరిద్రుడా మరేంట్రా ఏంటి వరుసలు చెప్తే బుర్రపోయింది అనుకుంటారు ఏమంటారు మాట విను ఏంటి పెద్దమ్మ కొడుకు అన్నయ్య బాప కొడుకు బావ పిండి కూతురు చెల్లి ఇది వరుస ఇవన్నీ కాకుండా నువ్వు నాకు ఏమవుతావు నేను నమస్కారం మీరు దారికి వచ్చావు నేను నీకు అన్నయ్య అవుతాను నువ్వు నాకు అన్నయ్య అయితే నీకు నేను ఏమవుతాను తమ్ముడు అవుతారు దున్నపోతాడు తమ్ముడు నీకు తమ్ముడా నువ్వు నాకు అన్నయ్యవా అంతే అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అయితే నీకు తమ్ముడు అయితే మీ అమ్మ నాకేమవుద్ది కష్టమే తోటి మా అమ్మ నీకు అమ్మ మీ అమ్మ నాకమ్మ అన్నయ్య మీ అమ్మ నాకమ్మ మా అమ్మ నీకమ్మ మీ అమ్మ నాకమ్మ అయితే మీ చెల్లి నాకు ఏమవుద్ది హాస్పిటల్ జాయిన్ అయిపోతాను నేను బలగా హాస్పిటల్ దగ్గర కదా మా చెల్లి నీ చెల్లి మా అమ్మ నీకమ్మ అన్నయ్య మీ అమ్మ నాకమ్మ మీ చెల్లి నా చెల్లి నీ పిల్లలు నా జాండలో సగం ఉన్నావు నా పిల్ల నీ పిల్లమా నేను తప్పు మాట్లాడినా నేను ఏదైనా తప్పు మాట్లాడి ఏదైతే అవుతే చెప్పడం లేదా బుర్రతోపు ఏదవా నువ్వు మాట్లాడావని తప్పుడు మాట్లాడి ఏమన్నాను ఒక మాట చెప్తావు ఏంటి ఈ కళావేదిక పై ఉన్నాం కాబట్టి ఏ సంబంధానికైనా మన అనొచ్చు కానీ భార్య విషయంలో మాత్రం మనం ఏమనాలి నీ భార్య నా భార్య నీ భార్య నా భార్య మన కుర్రవాళ్ళందరూ అంటున్నారు ఆ ముగ్గురు అమ్మాయిలు లేపియండి మంచి పాట ఒకటి వేయండి అంటారు ఎందుకంటే మంచి పడిపోతుంది కదా ఒకసారి పాటలు వేయాలంటారు మాట చెప్పు ఏంటి వాళ్ళన్నారా నువ్వు అంటున్నావు ఆ కుర్రవాళ్ళు అన్నారు నేను అంటున్నాను కుర్రవాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అన్నావు ఆ ముగ్గురు అమ్మాయి లేపాలి ఎదురో గూడ్స్ బండ్లో గొయ్యమంటాం చూడది ఓ మాట రా ఆ అమ్మాయి లేపాలనుకున్నావు కాబట్టి ఏ విధంగా లేపు మంచి పాటతో లేపేస్తారు పాటే డైరెక్ట్ గా పాడి ఓకే డార్లింగ్ హలో డార్లింగ్ పిలుస్తున్నాను రా అలా పిలకూడదు మరి అలాగా మంచిగా ఓ పాట పాడి పిలిచి పాట అంటే ఎరగ తీసేస్తాను గో బ్యాక్ హాయ్ హౌ ఆర్ యు నీకు బాగా పరిస్థితి ఏ అమ్మాయి చూడవా పలకవా ఏటం గొప్ప అయిపోతాను ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా నీ పేరు మీ అమ్మ నీకు పేరు పెట్టలేదా పంచేదినా అలా మా బ్రదర్ తో పెట్టించింది ఆ పేరు నీకు దండం పెడతాను అవసరం లేదు నీ పేరు తులసి స్వీట్ నేమ్ నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు చిన్న ముక్కు చిన్న కళ్ళు చిన్న పెదాలు అవి పెద్దవి పొక్కడరా నీకు దండం పెడతాను నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు నీకంట వాళ్ళ అమ్మాయి బాగుంది నువ్వు బాగున్నావు కానీ ఆ అమ్మాయిని కూడా పరిచయం చేయమంటారు మా కుర్రవాళ్ళు అందరూ అంటున్నారు వాళ్ళు అంటున్నారు నేను చేయడానికి రెడీగా ఉన్నాను గో బ్యాక్ బాగున్నారా మీ అమ్మ బాగుందా మీ అమ్మ బాగుందా మీ అమ్మ బాగుంది నువ్వు బాగున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు చెప్పరా నీ పేరు చెప్పవా చిన్నిరా నీ పేరు చిన్ని నీ పేరు చిన్న నీకెన్ని ఎన్ని సంవత్సరాలు అంటే వయసు బాగుంటే కుర్రోళ్ళు రెడీగా ఉన్నారు ఎవరు వద్దు నేను చాలు నేను ఇక్కడ ఉంటే చాలు ఓకే నీ పేరు చిన్ని నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు నీకంట వాళ్ళ అమ్మాయి బాగుంది అంటే నేను నచ్చలేదా అమ్మాయిని కూడా పరిచయం చేస్తాను గో బ్యాక్ డార్లింగ్ ఓసి సొంటకోడలో కథలు ఎవరు నేను నువ్వు నాటు కూడా నేను ఇప్పుడు సోడలు పలక చూడండి ఏం చూడటం మగ సోడలు పలక ఏంటి స్టార్టింగ్ నుంచి నేను
ఇక్కడే ఉన్నా కదా వద్దా పంపించా అవును పిలిచా ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళు ఎవరు కూడా నచ్చట్లేదు నీ అందం చూసి అందరూ ఫ్యాట్ అయిపోంటారు ఎవరో చెప్తే తప్ప నా అందం గురించి నీకు తెలియదు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత నీ అందం గురించి తెలిసింది ఒరే నీకు మాట చెప్తాను భారీ డైలాగ్ ఇది గుర్తు పెట్టుకో 500 నోట్లు 1000 నోట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి 100 నోటు మాత్రం పర్మనెంట్ నీకు నరాల వీక్నెస్ రా నీకు నరాల వీక్నెస్ నాకు నరాల వీక్నెస్ వీడికి ఈ రోజు నాలో నాకు ఈ రోజు నేను చెప్పాను రా ఓకే అమ్మాయి గారు నువ్వు చాలా అందంగా ఉన్నావు చెప్పాలా గురుగారు ముద్దు ముద్దుగాయే ముద్దు ముద్దుగాయే నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు అందంగా ఉన్నావు నువ్వు అమ్మాయి గారు మీరు ముగ్గురు వచ్చారు కదా నాతో ఆడగలరా పాడగలరా ఏంటి బాబు నీకు ఆటలొచ్చు పాటలొచ్చా అది ఎప్పుడు చూడలేదా ఏంటి ఆట పాట మేము ఎప్పుడు చూడలా ఇప్పుడు చూస్తారా హుషారుగా చూపించేస్తారు గురుగా స్టార్ట్ చేస్తారు రాబే చెల్లి ఏమైంది ఇది నా పప్ప వాడిని చంపేస్తావా చంపేస్తావా రమణ ఈ పాట ఏంటి పప్పలు కావాలండి ఇది పెద్ద పప్ప ఇది పెద్ద పప్ప అమ్మ బొమ్మలే అమ్మ బొమ్మలే పువ్వు పింజయింది పింజి కాయ అయింది కాయ పండయింది మొదలు బొమ్మాలి మొదల ఏం చేయలేరా ఏం చేయలేనా రాయదు రూమ్ లో రాండి రోజులండి నువ్వు వెళ్ళిపోతే మేమంత మించి పాడతాం ఎక్కడ వద్దు నీ అవసరం మాకు లేదు పాడించాలు చేసించాలు అడుండు చెల్లెమ్మా చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు కదా హుషారుగా మీరు పాడండి అలాగే తర్వాత మాట్లాడు గురు గురు పుష్ప పుష్ప లేదు పుష్ప అది పుష్పరా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా లేదు ఫైర్ ఈ చెయ్యి నాది ఈ చెయ్యి నాది నా చెయ్యి మీద నేను వేసుకోండి దీని మీద వేసినా నీ మొహం మీద మాట తెలుసా ఈ కాలు నాది ఈ కాలు నాది 2 కాళ్ళతో తున్నానా ఆ బండి మీద అంటే నువ్వు నాకు పడతావు కొడతా నువ్వు నాకు కొడతావు ఓ పని చెయ్యి నువ్వు మగవాడు అయితే ఒక అమ్మకే అయికి పుడితే నువ్వు కడుపుకి అన్నమే తింటే టచ్ చేయరా నువ్వు మగవాడు అయితే ఒక అమ్మకే అయికి పుడితే కడుపుకి అన్నమే తింటే టచ్ చేయరా ఏం చెప్పాలి చేసిందేంటి టచ్ చేయరా మీ నాన్నగారు బాగుండడానికి అమ్మ మొగుడు బాగుండడానికి చాలా తేడా వందలు లమ్మడి కొడుకు ఏంటి నువ్వు అక్కడ సినిమాలు బాలకృష్ణ తగ్గేదలే మీ నలుగురికి ఒగ్గేదలే ఓ మాట చెప్పు తగ్గేదలే అన్న బాగుంది ఎందుకంటే అల్లు అర్జున్ స్టైల్ కాబట్టి చాలా స్టైల్ గా ఉంది మరి ఒగ్గేదలే తగ్గేది అన్నది అల్లు అర్జున్ మ్యాండ్రసన్ అయితే ఈ ఒగ్గేది అన్నది నా మ్యాండ్రసన్
నీకు మేనరిజం ఉంది వగ్గగా పోతే ఏం చెప్తావు? అప్పుడు స్టైల్ ఉంది అంటే స్టైల్ గురించి తర్వాత మాట్లాడదాం. గో బ్యాక్ వెనక్కి. నువ్వు ముందు వెనక్కి వెళ్తే ఆ అమ్మాయిలు చూసారుగా పాడతావు, మూసుకొని వెనక్కి వెళ్తే ఆ అమ్మాయిలు చూసారుగా పాడతాను. ఏంటి పాటలు? ఏమైంది? సమర్థనగా చేసుకొని పవిత్రమైన భారతదేశాన్ని విముక్తి చేసిన వాడు గాంధీ మనవాడు. గాంధీ గారు అడుగుజాడలో నడిచి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి లాఠీ దెబ్బలు తింటూ శాంతి అంటూ పంచశీల సిద్ధాంతం సృష్టించిన తద్వారా ప్రపంచాన్ని శాంతి ప్రసాదించిన దూత నెహ్రూ పుట్టివాడైన దెబ్బకు దెబ్బ రక్తం ప్రాణానికి ప్రాణం అంటూ పోరాడిన మొదలైన వీరుల అలానే మన భారతదేశంలో వాల్మీకి మహర్షి ఒకరు అతను రచించిన రామాయణమే అతి ముఖ్య ఘట్టమైన శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం అనే కథను ఈ రోజు మనం ఈ గ్రామంలో ఈ వేదిక పైన బుర్రగతి రూపంలో చెప్తున్నారు. అయితే హుషారుగా చెప్పమ్మా. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. నీ అమ్మకడి కదా నీ కడిగడా లేకపోతే అప్పకెళ్ళి రేపు చేస్తానా లేకపోతే నీ ముక్కులు పొల్లెట్టాడు నోట్లు కర్రెట్టే మునిగిన పిచ్చ ఆవనా బ్రహ్మ గొప్ప దుర్మార్గుడు. మా అమ్మమ్మ రేపు చేస్తాడు ముక్కులు పొల్లెట్టాడు నోట్లు కర్రెట్టాడు. అసలు గ్యాపువా
గ్యాప్ ఇవ్వా నేను చెప్పింది నువ్వు చేసిందండి. నువ్వేమంటున్నావు? ఎవరి గురించి చెప్తున్నా? నువ్వెవరి గురించి చెప్తున్నావు? నేనా సీతారామ కళ్యాణంలో రావణాసురుడు గురించి చెప్తున్నా. పరమ చండాలుడు నీచుకమని కుత్తేక నాకెందుకు తెలియదు. అంతేకాదబ్బాయి మహా తపస్సు. అమ్మాయి గారు మీరు తపస్సు చూపించండి. నాలుక ఎవరికైనా ఒకటే ఉంటుంది. నీకు మాత్రం రెండు ఉన్నట్లే. ఫస్ట్ ఏమన్నారు? నేనేమన్నాను? రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. తర్వాత ఏమన్నారు? ఎంత వేగు దుర్మార్గుడు అయిపోయాడు, ఎంత వేగు సన్మార్గుడు అయిపోయాడు. అబద్ధం ఆడడానికి కొనసమనికి రాకపోతే నేను అబద్ధం ఆడలేదు. నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థం కాదు. నాకు అర్థం కాదు. రావణాసురుడు రెండు మనసులు గలవాడు. రావణ బ్రహ్మ రెండు మనసులు గలవాడు. ఎంత దుర్మార్గుడు అంతే సన్మార్గుడు. 2000 సంవత్సరాలు ఆ శివుడు గురించి తపస్సు చేశాడు. ఏటి రావణ బ్రహ్మ శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అంటే తపస్సు చేశాడు కదా, ఏమైనా పాటలు పాడాడా? పాడాడ్రా. తపస్సు అంటే ఏంటి? అలా పాటలు పాడి పూజలు చేస్తే తపస్సు చేయడం. ఓహో, ఆ విధంగా చేస్తే చేస్తున్నారు తపస్సు. అవును. ఆ తపస్సుకు మించిన మా కాడ మంచి కళాకారులు ఉన్నారు. ఎవరు కళాకారులు? అంతగా మించి పాడిన వారు ఉన్నారు. అంతగా మించి పాడేవారు. రావణాసురుడు మించిన భక్తులు లేడా? మా తులసి కాడ మించిన భక్తురాలు లేదు. తులసి అంతగా పాడుదా? సూపర్ గా పాడుతుంది. శివుడు పాట పాడించు. ఏమైనా రాంగ్ వచ్చిందా పొట్టోడా? రాంగ్ వస్తే నీ చెప్పు తీసి ఈడి కొట్టు. ఒక మాట చెప్పింది నేను, పాడిస్తున్నాడు నువ్వు, పాడింది అమ్మాయి. మధ్యలో వాడు ఏం చేశాడు? కూర్చొని పాడిస్తా కదా నువ్వు హుషారుగా పాడించు. కాబట్టి మన గౌరమ్మ తల్లి భర్త ఎవరు? పరమేశ్వరుడు గురించి ఆ మంగళీ పాడిన పాట ఎలా ఉంటుందో నేను పాడాలి. హుషారుగా పాడమని. ఎలా ఉండాలంటే రీసౌండ్ వదలత. ఓకే రెడీ. ఎండి కొండాలు జోలతోడా హట్ట పట్టు శంకరుడా జోల పట్టుకొని తిరగటోడా ఓంకారేశ్వర
బాగుందమ్మాయి ఇలాంటి పాటలు ఎందుకంటే ఆడపిల్లల కోసం సెంటర్ లో పాడాలి అలాగే ప్రేక్షక దేవుళ్ళకి కళాకారులకు కళాభిమానులకు